వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఫిబ్రవరి మాసం మంచి మాసంగా చెప్పచ్చు. కారణం ఏమిటి అంటే జనవరి నెలలో పంచగ్రహ కూటమి మకర రాశిలోనే సంభవించి వారు చాలా కొంత ఇబ్బంది పడ్డారు, కొంత నలిగినటువంటి రాశిగానే చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే జన్మ రవి, జన్మ బుధుడు, జన్మ కుజుడు ఇవి కొంత ఇబ్బంది పెడతాయి. జ్వరం, ఖడ్గ వ్రణంచైవ భార్య, బంధు విరోధకృత్, దేహార్తిచిత్త సంతాప, కాలాతిక్రమ భోజనం. శాస్త్రంలో చెప్పినటువంటిది రవికుజ బుధులు జన్మరాశి స్థితిలో ఉన్నప్పుడు ఆలోచించేటువంటి టైం ఇవ్వరు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు, ఒక ప్రణాళికాబద్ధమైన జీవనం ఉండదు. అలాగే ఏదో ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ఇత్యాది విషయాలన్నీ జనవరి నెలలో మీరు గమనించవచ్చు. ఆ గ్రహస్థితి వల్ల ఎక్కువ జరుగుతాయి. ఈ మాసంలో ఇదే పంచగ్రహ కూటమి మీకు రెండవ స్థానంలో జరగబోతూ ఉన్నది. రెండవ స్థానంలో బుధుడు కానీ, రెండవ స్థానంలో శుక్రుడు కానీ, తృతీయ ముందు శనేశ్వరుడు కానీ, చంద్రుడు కానీ, ఇవన్నీ అనుకూలించేటువంటి గ్రహాలు. 13వ తారీఖు దాటాక జన్మరవి దోషం పోతుంది. 28వ తారీఖు దాటాక జన్మ కుజుని యొక్క దోషం పోతుంది. కాబట్టి ఇక్కడ అనుకూలించే గ్రహాల సంఖ్య పెరుగుతోంది, ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల మొట్టమొదటగా మీకు లభించేటువంటిది ప్రశాంతత. ఒకంత ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. అలాగే సర్వ సంపత్ సముద్దయ అన్నది శాస్త్రం. అంటే సంపద పెరుగుతూ ఉంటుంది, ఖర్చు తగ్గుతూ ఉంటుంది. ఇవి రెండు విషయాలు ప్యారలల్గా జరుగుతాయి. ఇందాక ఏవైతే అనుకూలించే గ్రహాలు పెరిగి ప్రతికూలించే గ్రహాలు తగ్గడం ప్యారలల్గా జరిగినట్టు, ఆదాయం పెరగడం, ఖర్చు తగ్గడం రెండు ప్యారలల్గా జరుగుతాయి. స్థిరత్వం వస్తుంది, ఒకే చోట చక్కగా స్థిమితంగా కూర్చుని ఆలోచించగలిగేటువంటి శక్తి పెరుగుతుంది. అలాగే సాన్నిహిత్యం పెరుగుతుంది. మనుషుల మధ్యలో ఉండేటువంటి విభేదాలు సమసిపోయి సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ మీద జరిగేటువంటి నీలాపనిందలు, దుష్ప్రచారాలు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మీ మాటని విశ్వసించేటువంటి వారు పెరుగుతారు. గతంలో ఎవరైతే మీ మాటను నమ్మనటువంటి వారు ఉన్నారో, ఇతరుల యొక్క చాడీలు విని మిమ్మల్ని చేదరించుకుని మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వారు ఉన్నారో, వారు నిజాన్ని తెలుసుకుని మరలా మీ దగ్గరికి వస్తారు. ఇలా మాటపరమైనటువంటి విభేదాలు తగ్గుతాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. రెండవది, శత్రువుల బారి నుండి మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇక్కడ శత్రువులపై విజయం అని చెప్పను, లేదా శత్రువులు తగ్గుతారని చెప్పను, కానీ శత్రువులు మీ మీద ప్రయోగించేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన బాణాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. ఆ ధైర్యము, ఆ లౌకికమైనటువంటి జ్ఞానం ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. కాబట్టి ఈ మాసం గత మాసంతో పోల్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. ఒకంత మెరుగైనటువంటి ఫలితాలని ఆశించాలి. సరే, ఈ గ్రహస్థితి నుండి మరింతగా మనం శుభ ఫలితాలని ఆశించడానికై ఎక్కువగా ఈ మాసంలో సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడము, అలాగే వీలునంత వరకు ఆదివారం నాడు గోధుమలకి సంబంధించినటువంటి పదార్థాన్ని పంచిపెడుతూ ఉండడము, అలాగే ఆదివారం నాడు ఏదైనా సూర్యాలయానికి కానీ, వైష్ణవ క్షేత్రానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేయడం ఇత్యాది వంటివి చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు.